హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. బ్యాక్ సైడ్ లో మీకు చూసిన తర్వాత అర్థమైపోవచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అతిపెద్ద మంచం పైన ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఇలాంటి మంచాలు మీకు నార్మల్ గా బాయ్స్ హాస్టల్లో కానీ లేకపోతే ఎక్కడైనా హోటల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అటువంటి వాటిలో చూసే ఉంటారు. డబల్ డెక్కర్ అన్నట్టు, కింద ఉంటాయి మీద ఉంటాయి. ఈ రోజు మేము ఏం చేయబోతున్నాం అంటే 6 మెంబర్స్ ఉన్నాం కదా, కింద 3 మెంబర్స్ మీద 3 మెంబర్స్ అయితే సర్వైవ్ కాబోతున్నాం. టీం కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం. కింద ఎవరెవరు ఉంటారు అంటే టైసన్ గాడు, కూరగాడు, తేజ గాడు కింద ఉంటారు. టైసన్ గాడు, కూరగాడు, క్యాట్ గాడు కింద ఉంటారు. తేజ గాడు, నేను, జింగడు మీద ఉంటాం. డేరింగ్ అండ్ డాషింగ్ టీం అయితే మీదకి వెళ్ళిపోతుంది, భయపడాలి కింద ఉంటారు. ధైర్యవంతులు మీద మేము మీదుంటే ఏడిపోయి కింద పడుతుందని మమ్మల్ని కింద కూర్చోబెడతారు వీళ్ళు. భయంతో వీళ్ళు భయపడ్డారు. దాన్నే పిరికిపిత్తుల బ్యాచ్. ఇప్పుడు తమ్ముంది మాకు. పర్సనాలిటీ ఐటమ్ మంచి లేదు అందుకనే. సో ఫైనల్ గా చీకటి అయితే అయిపోతుంది, సన్సెట్ అవుతుంది కాబట్టి లేట్ చేయకుండా ఫటాఫట్ మన ప్లేస్ లోకి వెళ్ళిపోదాం. ఓవర్ నైట్ సర్వేయింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మాది ఇంట్రో అయ్యి దగ్గర 15-20 నిమిషాలు అవుతుంది. ఇవరి దాకా కూడా మేము మీదకి ఎందుకు ఎక్కలేదు అంటే జింగిడిగాడు మీద ఊడాడవాడు, ఆయన కింద పడ్డాడు. నేను అందుకే ఫస్ట్ వాడు వద్దు కిందనే ఉండని, వీళ్ళు ఇద్దరు వాడు ముగ్గురు కిందనే ఉండని అడగా నేను ఫస్ట్ చెప్పినా వీళ్ళు ఇల్లే గీడే ఇద్దరు కచ్చాలు ఒక దిక్కు వద్దని చెప్పేసి మేము షఫల్ అయినాం. కానీ అంతలో కథ కలవదు, వాడిని కిందనే పెడుతున్నాం. ఇక కచ్చగాలు అంతా మీదనే ఎక్కువ ఉల్టా ఎక్కుతుండేవరా, గదేం ఎక్కువరా తిరమర్రా. కొట్టుకుంటే గుండె కొట్టుకుంటలేదా? కొట్టుకోలే గుండె కొట్టుకుంటలేదా? అయిపోయినారా ఏ గుండా ఎక్కింది. డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా, ఎట్లుందో కామెంట్ అయితే ఏరి మస్తు ఉన్నది. మన డ్రోన్ షాట్లో కూడా మేము కూడా చూసినాం, ఇక్కడ కింద ఫోటో రికార్డ్ అయినాక మస్తు అనిపించింది మాకు కూడా. మీరు కూడా కామెంట్ చేయరు. జింగిడిగా ఇప్పుడు మేమేదో ఇష్టం కొద్దీ ఎక్కరాకనో ఎట్లనో కింద ఉన్నాం కదా, వాళ్ళైతే మంచిగా మీద వేరు కచ్చ బ్యాచ్ మొత్తం. ఈ జింగిడే ఏమంటే మేము కూడా కిందనే ఉన్నాము. కాబట్టి మాకు ఏ ఇబ్బంది ఉందంటే వాళ్ళు ఏమన్నా పుసుక్కున ఒంటేలో ఇంకేదైనా వచ్చింది అనుకో, ఏడబోతారని అదొక భయం అవుతుంది. ఆయన కార్బన్ డైఆక్సైడ్ వదిలిరు అనుకో, ఇంకా కథ మొత్తం ఘోరం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఫినాల్ యాసిడ్, బీసిన్ పౌడర్, చీమల మందు. రీసౌండ్ వచ్చింది. ఇక అది ఒకటే టెన్షన్ ఉంది, వాళ్ళు ఏమన్నా అయితే మాత్రం ఇబ్బంది, కానీ కిందనైతే కంఫర్ట్ ఉంది మంచిగా మాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుంది మీద? ఇగో మీకన్నా ఒక రూఫ్ కనబడుతుంది కావచ్చు, కానీ మాకు ఏది లేదు. చుట్టూ పొలాలు. ఇదే సువాసన వస్తుందా? అరే ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత ఎవ్వరు ఫోటోలు తీసుకోరు, కొట్లాడుకోకరు.
ఏం ఫోటో ఎన్నొత్తాయో ఘోరంగా మొత్తం అదే బ్యాచ్ ఉంది మీద మరి ఇవాళ అసలే వేరే తిన్నా మరి గుడాలు తిన్నా ఎండ్రికాయ కొడుతున్నాడు అబ్బాయి ఇప్పుడు మీరు కార్బన్ యాక్సిడెంట్ వదిలేరు అనుకో ఇక సేమ్ గిట్లే సరే అబ్బా ఆయమంటుందా లైటర్ ఉండే లైట్ అరే మామ వదిలేరా కింద పడతారా అరే మామ కింద పడతారా ఇగో అది ఉందా కొట్టు కొట్టు ఒకసారి మళ్ళీ ఎందుకు ఇగో ఇగో జింగిడి గిటు గిటు అది మనకేం చెప్పాలా ఓ పడేవా నువ్వు పడేవా అయితే అది మన క్యాంపింగ్ డెడ్ బాడీ తోటి క్యాంపింగ్ డెడ్ బాడీ అది కొంచెం రెస్ట్ తీసుకుంటా అట కానీ ఇగో అది మనకు ఆయుధం ఏ రకంగా అంటే ఏది డెడ్ బాడీ ఇదైతే ఆయుధం మాకు ఎందుకోసం అని అంటే వాళ్ళు పుసుకునేదని వేసారు అనుకో ఇది వాళ్ళకి మొత్తానికి వేయదు లాస్ట్ కుకింగ్ టైం వేయాలి ఓకేనా నువ్వు ఏమైనా మీదికే బాంబు కిందకి వచ్చినాడుకో అడ్డు పెట్టాలి ఆ నుంచి గ్యాస్ వస్తుంది ఈ నుంచి అడ్డు పెట్టాలి డబ్బులు కూడా వెళ్తాడు ఈలియం గ్యాస్ ఈలియం గ్యాస్ ఏమంటారు ఏం గ్యాస్ అంటారు ఆక్సిజన్ ఇండియన్ గ్యాస్ అది మాది భారత్ మీరు హెవీ గవి హెవీ ఐసీలో పెడతారు మాస్కులు ఎందుకు అవి మాకు అవసరం లేదు ఇగో మీ దగ్గర అయితే కదా పెట్టుకోరి ఏవి మన అవి ఏమంటారు ఫైరీ బుడిల్ జింగిడిగా ఇట్లా వాళ్ళకి గ్యాస్ వదులుతారు మనమేమో అడ్డ పెడతాం మాకు వదులుతాం అంటుకుంటది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలి సేఫ్టీ కోసం బుక్ చేసి పెట్టుకోరు ఇప్పుడు సలార్ పెట్టియా చల్లారుకోలేదు మీద వస్తారు మీరే అరే ఒక్కొక్క డబ్బు ఒక్కొక్క ఇవ్వండి డబ్బులు అంటారు ఇది ఒకటి ఇప్పుకుంటా ఈ నుంచి నడుము కట్టుకొని దీన్ని కట్టుకుని బొరకుండా ఇట్లే ఉంటాయి బోరుతారు కథ వేరే పొద్దుగాడ వరకు కింద ఉంటావో పొక్కల నీతో కథకే ఉన్నది నీ పానం అంతా సంచిలో ఉన్నది కదా అరే ఏం ఐటమ్స్ వచ్చినాయి తెలియదా మన సర్వే ఈ రోజు ఓవర్ నైట్ సర్వే కానీ ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి దానికంటే ముందు అయితే మేము ఉన్న వ్యూ అయితే ఒకసారి చూడరు మీరు ఇంత హైట్ లో అయితే ఉన్నాం ఆ హైట్ మీకే వెనక పడితే మాత్రం అరే నువ్వు ఒకసారి మనం పోలీస్ కాన్సెప్ట్ ఇచ్చినాం కదా నువ్వు వెనక పడ్డావు చూడు ఈడికెళ్ళి పడితే ఎట్లుంటారు అట్లా వెనక మస్తు ఉంటుంది లావటాల్సిన అవసరం లేదు మట్టి సైడ్కే ఉన్నాడు స్టేటస్ పెట్టాలి అందరూ మంచి రోజుగా రేపు పెట్టాలి నిన్ననే రీల్ వచ్చింది అందుకే నేను ఫస్ట్ ఆలోచించే ఆ జింగిడిగాలు కింద ఉండని అని చెప్పేసి అన్నా కానీ వాళ్ళు వినలేదు సో మొత్తానికి అయితే ఇప్పుడు ఎక్కడక్కడ అయిపోయింది మళ్ళీ సో ఈ ఓవర్ నైట్ సర్వైవ్ కావడానికి మా దగ్గర అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాం ఇగో కురుకురే అరే మా పడతారా కొట్రా అన్న వచ్చి కొడతా మీరే బ్యాగ్ అనుకుంటారా మీకే మరి సున్నంత మరి గుండెకు రక్తం వస్తుందని చూస్తున్నాడు అరే వీళ్ళు మనం ఐటమ్ చెప్పలేదు జింగిడి వాళ్ళు ఈ ఓవర్ నైట్ సర్వైవ్ కావడానికి మాకు అసలు ఏ ఐటమ్స్ వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ నైట్ మొత్తానికి కావాల్సిన మా ముగ్గురికి కలిపి 5 లీటర్ల వాటర్ క్యాన్ అవుతుంది అనమాట ఇదే 5 లీటర్లతోటి మేము కుక్ చేసుకోవాలి ప్లస్ తాగనీకి ఇది దోముకోనీకి ప్రతి ఒక్కదానికి అదే అనమాట అది కాకుండా ఇంకా మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయంటే కుర్కురేలు 3 మ్యాగీలు 3 ఫ్రూటీలు మొత్తం ఎల్లో వచ్చినవరా మనకు పాలాల ముద్దలు తర్వాత బిస్కెట్లు ఏదేమైనా ఇవన్నీ ఐటమ్స్ వల్ల అరే జింగిడిగా ఇవన్నీ ఐటమ్స్ వల్ల మంచిగా ఉండేది ఏంటి తెలుసారా ఈ వఫీ సూపర్ ఉంటుంది ఇది సూపర్ ఉంటుంది వఫీ తాగుదాం వేసేద్దాం ఇక ఈ ముద్దలు ఒకటే ప్యాకెట్ ఉంది కాబట్టి దానికోసం మన మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది ఓకే ఒక ఛాలెంజ్ జరుగుతుంది ఆ ఛాలెంజ్ విన్ అయినాక అవన్నీ ముద్దలు వస్తాయి ఇది మొత్తం ఏదైతే మీకు ఈ మంచం కనబడుతుందో ఇంత పెద్దది
దీనిలో ప్రతి ఒక్క టాక ప్రతి ఒక్క వెల్డింగ్ మేము కొట్టిందే. మన టీంలో ఉన్న 8 మందికి వెళ్ళి నేను, తేజ గాడు, టైసన్ గాడు, లాస్ట్ పోతే క్యాట్ గాడు కూడా చేసిండు. అందరు చెయ్యి ఉన్నది ఇలా. సో ఇంత పర్ఫెక్ట్గా అవుతుందని చెప్పేసి నాకు లేకుండా భయం వాళ్ళు ఉండే, ఇరిగిపోతాం అని చెప్పేసి ఏదేమైనా భలే ఆగింది. నేను ఏమనుకున్నా అంటే ఇది మంచం తయారైపోయిన తర్వాత అటో ఇటో పడకుండా 4 సైడ్లు తాడు కట్టి మంచి సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఎటన్నా ఒక సైడ్ పడిపోతామో అని చెప్పేసి. కానీ ఆగింది. సో భలే ఉందిరా క్యాట్గా. నువ్వు కొట్టిన టాక ఎడవేందో ఒక్కనే ఇదే పడేసినావు. కొందరు ఉంటారు ఇక కొడతా అని మొత్తం వాడు ముద్దెత్తారు. ఎందుకు తీయ నా గురించి నాకు కూడా నీ గురించి చెప్పిర్రా? వాని గురించి చెప్పినారా? నేర్పిస్తాం వాని కూడా. బాగా నేను కొట్టింది కింది దాన్ని కొట్టినా టాకా. కానీ ఏదేమైనా ఇటు సైడ్ అటు సైడ్ 2 ఫ్రేమ్లు ఉన్నాయి ఇక కాలాలకి పెద్ద నేను పట్టుకున్నా. ఇది నేను తేజాడు కలిసి కొట్టినది. భలే ఆగినాయి ఇవి కూడా. హెవీ మెటల్ ఉంటే మాగొట్టుతుంది, పతలా ఉంటేనే ఎగిరిపోతుంది. దాన్ని కొట్టిన తర్వాత దాన్ని స్నానంతో మొత్తం పడేసుకుంటా మళ్ళీ డబల్ టాక కొడితేనే అవుతుంది, లేకపోతే అవుతలేదు. సో మాకు ఇలా వచ్చిన ఐటమ్స్ అయితే ఏంటి మన కూరబాయ్ చూపివే ఒక్క నిమిషం. మాకు సర్వే కానీ పెద్ద మంచాల మీద పెద్ద ఐటెంలు వచ్చినాయి. వాళ్ళకంటే మాకే ఏంద్రా వాళ్ళకంటే మాకే ఎక్కువ పెద్ద ఐటెంలు వచ్చినాయి. వాళ్ళకేమో వచ్చినాయి అన్నారు కానీ మాకైతే బింగో ఈ వెరైటీ బింగో మేడ్ రింగిల్స్ అట. మేడ్ రింగిల్స్ కదా, ఇదేంది మేడ్ యాంగిల్స్. మ్యాడ్ ఆగరా జింగిడిగా. సరే తిను అట్లే అవిటితోటి పాటు 3 కేకులు మంచిగా పెద్ద ఐటెంలు. మంచికి ఒకటి కాదు, ఇలా గేమ్లు ఉంటాయి గెలుస్తూనే అవి మంచిగా తాగుదామని తిందాం అనుకుంటున్నావా? గేమ్ పెడదాం మనం. ఏది ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడు 2 చేతులు జేబులో పెట్టుకుని పోతా అని అంటారు చూసా గట్ల వీకెండ్. ఇప్పుడు అటు ఎందుకు తెరా ఇంగ్లీష్ రారా మొత్తానికి? రా నోరు చెప్పరా. ఇప్పటికి చదువుకుంటే జాతకంలో ఏమి వెళ్ళినా అంటే నాకు నేను మన బ్యాంక్ లో జాబ్ వచ్చారని ఏమన్నాడు? బ్యాంగిల్ స్టోర్ లో జాబ్ బ్యాంగిల్ స్టోర్ పెట్రోల్ బంక్ లో కావచ్చు నిజంగా ఇది కరెక్ట్ ఉంచుతురా మీరు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి పోతురా, అలాగే పోతురా ఇట్లా వాళ్ళు ఘోరం ఉన్నారు. ఇక అయ్యో వీటితో వాళ్ళని పట్టించుకోకరు అవి కొట్టింది. ఇగో కింద తగ్గిదే మీది పోదామన్నా నువ్వేమో వినవు. మనకు కూడా ఉన్నాయి మన పెద్ద ఆయుధం చెప్పు. ఆయుధం చెప్తాను తర్వాత చెప్పాం కానీ ఆవిరి ఏమేమో సౌండ్లు వస్తున్నాయి మీదికెళ్ళి. అవి వీటితోటి పాటు డస్ట్బిన్ అనుకుంటారా మీరేమన్నా? ఇట్లా వాళ్ళకి ఫ్రూట్లు వచ్చినాయి, మనకు మజాలు వచ్చినాయి. మనకు మజానే బెస్ట్ ఫ్రూటీ కంటే ఇది వేస్ట్. సర్వే గానికి మనకు నైట్ డిన్నర్ కోసం 3 ఇప్పీలు మూడు ఆయనకి సరిపోతుంది. అవునా? మీకు మ్యాగీలు వచ్చినాయి కదా? మ్యాగీలు దేంతో వండుతా అనుకోరు. ఇలా వెరైటీ ఐటమ్ చెప్పిరా మీరు? అసలు మర్చిపోయారు అట్లా మర్చిపోతారు. ఎందుకంటే ఫస్ట్ కిందకే రావాలి. శేఖర్కి చెప్పినాం అప్పుడే మంచిగా మనిషికి 1/4 కిలో వస్తుంది, వాళ్ళకు 1/4 కిలో మాకు 1/4 కిలో. కాకపోతే ఈసారి వాళ్ళకి ఇవ్వము చికెన్. ఆ చికెన్ అయితే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి, 1/2 కిలో మనమే అనుకున్నాం 3. ఇంకోటి అయితే వెరైటీ ఐటమ్ వచ్చింది ఒకటి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. 20 రూపాయలు అటాగో అప్ టు క్యాష్ బ్యాక్ లోపల ఉంటుంది రా జింగిడిగా. ఇప్పుడు తీసుకో జింగిడిగా చల్. అదంతా ఏం లేదు, ఇది ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి ముగ్గురిట్లలో ఒక గేమ్ చూస్తాం. మెల్ల స్కాన్ చేసుకుంటాం. ఇళ్ళనైతే ముగ్గురు, ఇది ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి ముగ్గురు అయితే గేమ్ ఆడుకుంటాం మంచిగా. ఆ గేమ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కుక్కర్ వస్తుంది మంచిగా. 20 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. నీ పేటిఎం ఉంది అసలు? పేటిఎం ఓన్లీ మరి సరే. ఎవరికన్నా ఒకరికి 20 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మంచి 20 రూపాయల కురుకుర కూడా వస్తుంది. ఇవే ఐటమ్స్ మనకు సర్వే గానికి అయితే. అట్లా ఇవ్వ 5 లీటర్ వాటర్ బాటిల్ వాళ్ళకు ఎవరు తాగిర్రా? నువ్వే తాగినా? అంటే కారిపోయినా కావచ్చు కానీ అల్లకెళ్ళి అట్లా 5 లీటర్ల వాటర్ బాటిల్ వచ్చింది. ఇక గ్యాస్ గురించి అయితే తర్వాత చెప్తాం, అది కుకింగ్ టైం వరకు. ఇక మనకు వచ్చినాయి అయితే ఇవి. ఇప్పుడైతే అయితే ఏం తిందాం? సరే ఏం తిందాం రా? అబ్బాయి కూర బాయ్ బింగో ఉన్నది మేము గిట్లా మంచిగా
త్రిభుజాకర్ దీని ఏం ఆకారం అంటారుగా ట్రయాంగిల్ ఎక్కువ ట్రయాంగిల్ మస్తున్నాయి కాకపోతే టేస్ట్ కాదన్నా చతురస్రం అంటే ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి చతుర అంటే 4 మరి అదే మరి త్రిభుజాకారం 3 ఉంటాయి చతురస్రం అంటే దీర్ఘ చతురస్రం ఎన్ని ఉంటాయిరా దీర్ఘ చతురస్రానికి ఎన్ని మూలాలు ఉంటాయిరా దీర్ఘ అంటే ఇప్పుడు కొత్తగా మన సిమెంట్ ఇటుక లెక్క ఉంటారు దానికి ఎన్ని మూలాలు ఉంటాయి 4 కదా 1 2 3 4 5 6 గాముల లెక్క పెట్టకు క్యూ కాదు 3 డైమెన్షనల్ కాదు నార్మల్ చెప్పరా ఆక్టోకోనల్ అంటే ఆక్టోకోనల్కి ఎన్ని ఉంటాయి అంటే ఏంటది తినేది ఏమో చతురస్రానికి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి నేను చెప్పినా కదా ఇప్పుడు ఆక్టాగోనల్కి ఎన్ని మూలాలు ఉంటాయి 6 ఉంటాయా తెలియదు ఎట్లుంటాయిరా 8 ఉంటాయిరా జింగిడిగా అరే రెండు తక్కువ చెప్పినా కంటే కానీ మస్తు అయితే మస్తు ఉన్నది తినేది అవి బింగో అవి వెరైటీ బింగో అవి సో మొత్తానికి చీకటి అయితే అయిపోయింది మీరు చూడొచ్చు మా చుట్టూ ఎట్లుందో మేము వచ్చేసి ఇంకా పైన అయితే ఉన్నాం కింది బ్యాచ్ వచ్చేసి ఉన్నారు రే గుడ్ వాస్ ఏదేమైనా ఈ ఫీల్ అయితే భలే ఉంది ఎంజాయ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు వచ్చేసి చీకటి అయిపోయింది కాబట్టి ఈరోజు డిన్నర్కి చికెన్ రాబోతుంది చికెన్ మ్యాగీ వేయబోతున్నాం అని చెప్పినాం కదా చికెన్ అయితే వచ్చేసింది అనమాట ఇది ఇంద్రా ఏదో లివర్ కూడా వచ్చింది ఏదేమైనా చిన్న భలే కూడా తీసుకొచ్చిర్రా ఇప్పుడు ఈ మ్యాగీలకు ఆ చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి వండుకుందాం దీన్ని ఎవరు తెచ్చిర్రు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు శేఖర్ గాంతో తెప్పిద్దాం అనుకున్నాం కానీ డింపీ గాంతో తెప్పించినాం ఉన్నావా ఏదేమైనా భలే కొట్టించుకొచ్చినవరా ఏమని చెప్పినవరా వాళ్ళకి మ్యాగీ చికెన్ కావాలన్నావా చిన్నగా కొట్టు మన దబ్బను ఉడికేటట్టుగా చిన్నగా కొట్టు దబ్బను అది తెలియదు కానీ సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈరోజు డిన్నర్కి అది ఇప్పుడే కాదు తర్వాత కుక్ చేసుకుంటాము సో ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడతాం మేము ఆ జింగిడియాలు ఏం చేస్తారో మేము వాళ్ళకి మాకు సంబంధం లేదు మాది మేమైతే ఆడుకుంటాం ఏం ఆడదాం రా ఆటల పోటీ రాక్ పేపర్ సీజర్ ఆడదామా ఆడదాం మజా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మా గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం రెడీ అరా క్యాట్ చలో రాక్ పేపర్ సీజర్ 3 కత్తెర్లు వచ్చినాయి కమాన్ రాక్ పేపర్ సీజర్ మేమిద్దరం ఒక్కని ఇలా రండి ఇలా 2 కచ్చలతో క్యాంపింగ్ వావ్ భలే ఉంది కచ్చలతో క్యాంపింగ్ కచ్చగాళ్ళతో క్యాంపింగ్ అది అసలు క్యాప్షన్ మంచిది దీనికి అట్లే పెట్టచ్చు కచ్చగాళ్ళతో అతిపెద్ద మంచం పైన క్యాంపింగ్ రాక్ పేపర్ సీజర్ దరి ఇద్దరు దొరికిర్రా కమాన్ రాక్ పేపర్ సీజర్ ఇట్లా తిరగాలి ఇట్లా ఇచ్చి కార్యక్రమాన్ని ఇంతటితో అయితే ముగించుకుంటున్నాం చాలా లాగ్ అయ్యేటట్టున్నది సో ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేసి నెక్స్ట్ ఏదైనా యాక్టివిటీకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే కింద బ్యాచ్ మీద బ్యాచ్ అయితే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం అది ఏంటిదంటే అంతాక్షరి అన్నమాట వెనుకట మనకు రాజుల కాలం నాటి సినిమాలు చూసినప్పుడు దాంట్లో ఉంటారు కదా నార్మల్ పండితులు వచ్చి పోటీ పడతా ఉంటారు వాళ్ళు వాడితే తడి తిరుగుదా అనగా వీళ్ళు దిగుదా అంటారు వాళ్ళు తగాఫర్ లైక్ తగాఫర్ సో ఇప్పుడు అదైతే వాళ్ళకి మాకు జరగబోతుంది మరి ఏ టీం గెలుస్తుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం అందరు పాటలు పాడుతున్నారు వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఈ కిందున్న బ్యాచ్ పాటలతో మనతో గెలుతాను అనుకుంటారా ఏమో నాకదే అనిపిస్తుంది మేము పాడంగా ఏ లెటర్ వస్తా ఆ లెటర్ తోనే వాడాలి ఈ బుర్ర నిండా కొన్ని వందల వేల పాటలు ఉన్నాయి ఈ బుర్రుందా లేదు ఓ మైసమ్మా 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 గారబెట్టి టిక్ టిక్ గారబెట్టి మైసమ్మా మైసమ్మా మనో
పరేషాని అయ్యకే మైసమ్మ ఓ మైసమ్మ 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 గవరబెట్టి మైసమ్మ నన్ను పరేషాని అయ్యకే మైసమ్మ. అరే మనం ఎంతసేపు ఆడినా మానే వస్తుందిరా. అరే మారా మస్క మస్క చీకటిలో మల్లెలో రాత్రి మీద మంచిగా మంచం ఓకే ఓకే ప్యారికి జుమ్ ఎందుకో ఏమో తులి తిరిగాను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి వెలిసేను మనసే ఏదో గజిబిజిగా కనిపించే లోకంలో తడబడుతూ యో 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 అరే యోరా రీమిక్స్ గాజీ మామిడి ఊసి మామిడి మామిడి కాసేరా మదానో నవయారి మామిడి పళ్ళు ఎవరి కాలయో మదానో నవయారియో పైన ఏ పసుల పాలయో మదానో నవయారి రిమిక్స్ గజ్జి పశువులు ఎవరి పాలయో మదానో నవయారి మీద కూర్చున్న పాలు రనిపోయి పువ్వా నీకు రగాలెందుకే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడు చీకటాయలే నీకు తెలవాలని తెల్లమ్మా. మళ్ళా స్టార్ట్ చేసిర్రు అరే ఓరా ఓ ఓ ఓ ఓ ముత్యాలమ్మ ఓ ముత్యాలమ్మ ఓ ముత్యాలమ్మ ఓ రాగులమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి వదులుకోలేరమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ వాగుల్లో బ్రిడ్జి కింద వాగులో వగల గోల గింగల వల్లగుండాలే వల్లగుండాలే అరే తల్లి లాచిగా అండగుండాలే మా ఊరి అక్క చెల్లెలే సమ్మక్క సారక్క దెమ్నిగా ఊరిన బాది మల్లెలే సమ్మక్క సారక్క సా కక్క బొబ్బన్న మామ బూరినా కక్క బొబ్బన్న టిమిలి మారుమియే టిమిలి మారుమియే అము టిమిలి మారుమియే అము కక్క బొబ్బన్న టిమిలి మారుమియే ఉడదా మంచము అము టిమిలి మారుమియే మంచము దే దే మీద ఏ దేరా రే దానా దే దే దా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు ఇప్పి చూడరా పడరే పడతారా అరే కొంచెం తీరరా కొంచెం తీయాలా అరే ఊదలేనా జిపిలో ఊతున్నాడు నేను ఊగలే ఆయన ఇట్లా ఊగినాను ఎవరు తిరుమల దేవుడా కాదు కళ్ళు ఇప్పి చూడరా రా మా చిలకమ్మ ప్రేమ మలకమ్మ రావమ్మ రానమ్మ పాలే నలకమ్మ గోపెమ్మ గోవింద గోదారి కలాయి ప్రేమ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దారా రే దా దానా ఏ దారి పంట వస్తుండే దారి రాయ
పిల్ల ఎంకటి రైలు కట్టాకోలికి రాయ పిల్ల ఎంకటి రైలు కట్టాకోలికి నేను రాను బావయో రైలు కట్టాకోలికి నేను రాను బావయో రైలు కట్టాకోలికి 300 వల ముక్కుకు ముక్కేర వల 300 వల ముక్కుకు ముక్కేర రాయ పిల్ల ఎంకటి రైలు కట్టాకోలికి రాయ పిల్ల ఎంకటి రైలు కట్టాకోలికి నేను రాను బావయో రైలు కట్టాకోలికి. ఇది గైస్ మేము ఆడిన అంతాక్షరి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాను. ఎంతో కొంత రేటింగ్ అయితే ఇవ్వండి. మా పర్ఫార్మెన్స్ మీదలో పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే అలా పోయి ఎస్ఎంఎస్ అని కొట్టి 961125 అయితే ఎస్ఎంఎస్ అయితే చేసేయండి. రిక్వెస్ట్ కూడా చెప్పు. సో మొత్తానికి అయితే మేము ఒక హెడ్ హోన్ వేసుకుని మంచిగా 2 డబుల్ బేస్లతో అయితే డబుల్ డీజే అయితే నడిపించినాము. బాగానే గుంజుకొచ్చినాము. మా ఎంతో కొంత మా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే తేజాన్ని వేసుకొని సరే కానీ తేజాన్ని వేసుకొని తేజకు ఊపి ఐపీఏ కురి జరా మీరు దండం పెడతా నానే కూర్చుంటుండు. ఇక ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇది పెడతారని చూస్తాడు వాడు. ఇక పెడదాం ఉండదాం ఇక టెన్షన్ వాడు. ఇవి మంచాలు ఏందేమో కానీ ఘోరంగా నిద్ర వస్తుంది. అసలు ఏం చేయాలని అర్థమైతే ఇంతసేపు పాటలు పాడుకున్నాం, అంత ఎంజాయ్ చేసినాం. కానీ ఏదో కడుపులో ఆకలి అవుతుంది అప్పంచి. కురాబాయ్ ఏమన్నా ఉన్నాయా తినేడి? వీడు వేసుకపిక్తాడు అట్లా, అందుకే కూరకపోయి మంచాల క్యాంపింగ్ ఏమో కానీ అంత మధ్య మధ్య అట్లనే ఉన్నది. ఎందుకంటే ఇది దిగద్దా ఏం చేయద్దా, మంచిగా మెత్తగా ఉన్నది. పండుకుందామంటే ఏమో ఇక నడవాలి కాబట్టి నడిపిస్తున్నాము. నిద్ర పోనీకి ఇప్పుడు విందాం ఆయన అన్నట్టు. ఏం తిందాం రా? ఏం తిందాం? నీకు గుండు తిందాం కాదు. అరే ఏం తిందాం? మజా ఒక పాట వాడరా, నీకు మజా అయితే ఇప్పుడే ఒక పాట ఇవ్వందా కంటే వాళ్ళ ఇంట్లో పాడు. నాకు తెలిసి ఐటమ్ వాళ్ళకి వచ్చిందో రాలేదో తెలియదు కానీ మాకైతే ఇవి కేకులు వెరైటీగా ఉన్నాయి, మస్తున్నాయి. ఇవి వింటుర్రా మెల్లగా. ఇది పాల కేకా? పాల కేక్ జింగిడిగా బ్రెడ్ పాలున్నాయి. బ్రెడ్ గుడ్బాల్ గుడ్బాలా గుడ్బాల్ గోబాల్స్ అంట. గుడ్బాల్ గుడ్బాల్ కదా, గుడ్బాల్ గోబ్లాస్ ఏదో ఏదో మొత్తానికి అయితే ఏం పేరు ఇది? కనీసం స్పెల్లింగ్ చెప్పరా? అదే స్పెల్లింగ్ చెప్పరా? ఆగు జింగిడియా ఏమైతుంది? కేక్ అవుతుంది. కేకు ఇది కేకు. బాయ్ తిను బాయ్. బాయ్ పండ్లతో ఎట్లా కొరుకుతుంటాడు, సూపర్ కొరుకుతుంది బాయ్. బాయ్ నువ్వు చూడు బాయ్, నువ్వు కొరుకు బాయ్. బాయ్ వావ్ వావ్ తీయగుంటాయా, మంచిగా ఉంటుంది. పీసులు అరే నోట్లోనే పెట్టిన వరకు తీయనిరా ఫుటేజ్. సో ఇప్పుడు వచ్చేసి మేమేం చేస్తున్నాం అంటే ఈ వఫీలు అయితే తింటున్నాం. ఇదివరకు మేము ఎప్పుడు తిన్నా కానీ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ తింటుంటే ఇలా రెడ్ కలర్ వఫీలు తింటున్నాం. మరి చూద్దాం ఎట్లా టేస్ట్. ఎప్పుడు తినలే కదా క్యాట్? బనానా స్ట్రాబెర్రీ డైరీ మిల్క్ ఆరెంజ్ ఫ్లేవర్. ఈ వఫీలు మేము ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు తెలియని 4 జీకే క్వశ్చన్లు అయితే వస్తాయి అన్నమాట. ఫస్ట్ చెప్తున్నాండి, వన్ ఆఫ్ ద ఫస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి ఉంది ఇన్ ఇండియా. అలాగే ఇంకోటి వచ్చేసి అంటిల్ 1896 ఇండియా వాజ్ ది ఓన్లీ నౌన్ సోర్స్ ఆఫ్ డైమండ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఉంది. ఇంకోటి వచ్చేసి ఆర్యభట్ట వాజ్ ఏ ఫేమస్ ఇన్సెంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ హూ ఇన్వెంటెడ్ ది నెంబర్ 0 అని చెప్పేసి ఉంది. తెలుగు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ది మౌర్య ఎంపైర్ వాజ్ ద లార్జెస్ట్ ఎంపైర్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద సబ్ కాంటినెంట్ అని చెప్పేసి ఉంది. ఈ 4 క్వశ్చన్లు. అరే నిజానికి ఏం వచ్చిందిరా జింగిడిగా? నిజానికి కూడా ఉంటాయిరా? నిజానికి ఏం రాలేదేమ్రా? దొంగలాగో
సో మొత్తానికైతే ఇక మేమైతే మ్యాగీ ఉన్ను మన చికెన్ మ్యాగీ చేసుకుంటున్నాం. ఇక టైం చికెన్ ఇప్పి చేసుకుంటున్నాం. ఎవరు ఏమైనా వేసుకొని తేజ అది పట్టుకో దా. ఫస్ట్ ఎట్లా ఆడతారు ఇప్పుడు? నేను చెప్తా తేజ అనుకో ఒకసారి మన శేఖర్కి ఫోన్ చేసి కొన్ని ఉల్లిగడ్డలు వేసిమంట. ఉల్లిగడ్డలు కావాలా ఖచ్చితంగా మనం వాళ్ళకి కుర్రకు ముళ్ళగుస్తుంది. మేమైతే ఉల్లిగడ్డలు వేసుకుందామని అనుకుంటున్నాం. మేము ఎలా తీసుకుంటాం ఏదో ఒకటి, మొత్తానికైతే నల్లాడతాము. అంటే ఎప్పుడు చికెన్ నూడిల్స్ అంటారు కదా, పెద్ద అయితే అవుతుంది, ఇది ప్యాకెట్లు అవి కాబట్టి మెత్తగా అయితే సెట్ అయితే కావా అనేది ఒకటి డౌట్ ఉంది. దానికోసం టైసన్ చేస్తా అంటున్నాం. సరే చూద్దాం ఏదైతే ఏంది మంచిగా చేసుకొని ఇప్పి చికెన్ ఇప్పి నూడిల్స్ ఇవైతే తింటాం. ఇక చూద్దాం. ఇప్పుడైతే మంచిగా చికెన్ అయితే కడుక్కొని మీకు ఇప్పుడు మ్యారినేట్ చేసి వెళ్ళా ఇట్లా మ్యారినేట్ అన్ని కారం పొడి ఉప్పు ఇట్లా అన్ని కలిపిస్తా. ఓకే నువ్వు డైరెక్ట్ ఫస్ట్ గోలిస్తావా? ఫస్ట్ నూడిల్స్ ఇవి గోలిద్దాం, ఫస్ట్ ఇప్పుడు ఉడకబెడతావా? వద్దు గోలిద్దాం ఫస్ట్ గోలిచ్చి పక్కకు తీసుకొని తర్వాత మన ప్రాసెస్ మ్యాగీ ఇది ఒకటే ఉంది మా దగ్గర, అందుకే ఇక ఇది ఇలా గోలిచ్చి తర్వాత ఇల్లనే ఇప్పి వేసుకుంటాం. ఇలా కొన్ని నీళ్ళు పోయి కడుక్కుంటా చికెన్ మంచిగా. ప్లాన్లో చిన్న చేంజ్ అయితే అయిపోయింది. ఇందాకైతే మ్యారినేట్ చేద్దామని అనుకున్నాం కదా, మ్యారినేట్ అనేది కాదు ఇప్పుడు డైరెక్ట్ ఈ గిన్నె పెట్టి, ఒకటే గిన్నె ఉంది కాబట్టి అది కూడా కొంచెం ఇబ్బంది అయింది మాకు. దానికోసం అని ఇప్పుడు ఈ గిన్నె పెట్టి నూనె వేసి డైరెక్ట్ మన చికెన్ అన్నట్టు అండి దాంట్లో నీళ్ళు పోతాం కదా, ఎసరు వచ్చే టైంలో ఇప్పేసినాం అనుకో ఇక దాంట్లోనే ఉడుకుతుంది మంచిగా. ఇక మంచిగా మన ఇప్పి నూడిల్స్ అవుతుంది, ఇప్పి చికెన్ నూడిల్స్ అవుతుంది. మనలో అయితే వీళ్ళు మంచిగా ఒరిగినట్టున్నారు. ఒకటే గ్యాస్ ఉంది మన దగ్గర, ఇప్పుడు మేము అనుకున్నాకనే వాళ్ళకి ఇవ్వాలి. కానీ మీరు కూడా మంచిగా వండుకోరు, లేపుతాం మేము తిన్నాక లేపుతాము. ఇక మీరు రాత్రి ఎప్పుడైనా వండుకోరు, మేమైతే తిని మంచిగా వండుకుంటాము. అవురా మనమైతే తిని వండుకుందాము, వాళ్ళు ఎప్పుడైనా వండుకోని. ఇక సరే మీద లేట్. సరే ఇంతకుముందుకు శేఖర్ని ఉల్లిగడ్డలు తెమ్మన్నాం కదా, అని ఉల్లిగడ్డలు ఏం లేవు ఆడ అయిపోయినాడా. ఇక ఉల్లిగడ్డలు లేవు, ఇక ప్లాన్ చేంజ్. ఇక ఉల్లిగడ్డలు లేకుండా వండేస్తాం, తింటాం. ఇంకా నడుస్తుంది మనకు ఏదైనా నడుస్తుంది. అంతా ఇప్పుడైతే దాల్చిన చెక్క అంటారు ఇదే దాల్చిన చెక్క. అరే లైట్ కిందికి పోతుందిరా, ఏది ఇస్తున్నారా కెమెరా ఎవరో తెలుసా? తేజగాడు ఈసారి కెమెరామెన్. ఎందుకంటే వాడికి వండుడు కూడా వస్తలేదు, వండుడు కూడా రాదు వానికి. ఏమున్నా కూరగాయలు కడిగేసుడు గవ్వే జింగిడి గానికి. ఇప్పుడు చికెన్ అయితే నాకు తెలిసి ఒక 50% ఉడికింది. కారం పొడిను ఉప్పు వేసుకుంటాం, ఉప్పుతో కూడా కొంచెం ఉడికిస్తాం అనుకో దానికి బట్టి పడుతుంది. ఎందుకంటే వాటర్ పోసి మనం ఇప్పేస్తాం కాబట్టి దానికి ఉన్నది పోతుంది. దానికోసం మనకు కొంచెం ఉడికింది అనుకో మంచిగా పడుతుంది. అందరూ ఏ ఊరిలో గట్టిగా ఎలా కొంచెం ఎలా ఎట్లా మళ్ళీ ఇప్పి మసాలాలు ఉన్నాయి కొంచెమే అయితే. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం క్యాంపింగ్ కింద వచ్చిన కామెంట్లు అయితే చదువుతున్నా. లాస్ట్ టైం దీనికి అంటే ఈ వీడియో షూట్ చేసినప్పుడు లాస్ట్ టైం ఏం క్యాంపింగ్ వచ్చింది అంటే మనం సిమెంట్ ఇటుకలతో ఒక ఇల్లు తయారు చేసుకొని అలా క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే వచ్చిందన్నమాట. దానిపైన మీ సపోర్ట్ చాలా బాగా వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాంపింగ్ వీడియోలు మన దాంట్లో నడవాయి అసలుంటిది. ఆ వీడియో మీద 39K వ్యూస్ వచ్చినాయి, చాలా ఎక్కువ మాకు తెలిసి. సో ఇప్పుడు దాని కింద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటిదంటే త్రివిక్రమ్ ఎడిట్స్ అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే అన్న నో స్లీప్ ఛాలెంజ్ అండ్ లో బడ్జెట్ టు హై బడ్జెట్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. సరే బ్రో చేస్తాం కంపల్సరీగా, కాకపోతే దానికి తగ్గట్టుగా ఉండాలి పర్సన్స్. ఇప్పుడు లో బడ్జెట్ టు హై బడ్జెట్ చేసినాం అనుకోండి, దాంట్లో ఆ రకమైన పర్సన్స్ ఉంటేనే అది ఫన్ వస్తుంది. సో కుదిరినప్పుడు కంపల్సరీగా చేయడానికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అంజీ గౌడ్ బ్లాగ్స్ అయితే కామెంట్ చేసిండు. అజ్జిని వీడియోస్కి తీసుకో అన్న ఫుల్ ఫన్ వస్తుంది అట. సిమెంట్ ఇటుకల దాంట్లో ఘోరంగా ఫన్ వచ్చినాడు కాదు, చూసి అంటున్నారు. వాడు కాలేజీ పోతాడు కదా, మనకి సరిగా వీలు కాదు. వీలైనప్పుడు మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఈరోజు మేము చేస్తున్న ఈ ఓవర్ నైట్లో కూడా మనం తీసుకోవడం పాసిబుల్ కాదు, ఎందుకంటే వాడికి కొంచెం సర్వైవ్ కాలేడు. ఎక్కడైనా స్టేబుల్గా కింద ఉన్నదానికి కంపల్సరీగా పిలుస్తాం దాన్ని. మీరు కూడా చాలామంది మిస్ అవుతారు కావచ్చు. వాడు వస్తే ఫన్ వేరే ఉంటుంది, అదొక రకంగా ఉంటుంది. వాడు ఉన్న దాంట్లో మేము ఎక్కువగా ఎంజాయ్ చేసిన వీడియో వచ్చేసి ఏంటంటే లెగ్ పీసులది. ఆ వీడియో మీకు ఇంకో వీడియో వస్తలేదు, అటువంటి ఫన్ క్రియేట్ అవుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే. నెక్స్ట్ వచ్చేసి కొంతం యశ్వంత్ అయితే కామెంట్ చేసిండు. క్యాట్ మా పక్క విలేజ్ బాయే సూపర్ క్యాట్ మాన. పక్క విలేజ్ ఎదురా మీది ఎవరు కాదా? ఇదే ఊరు కొంతమంది మనోరోళ్ళు గారా మరి.
మా ఊరికి వచ్చి ఉంటారు పక్కురా ఇది పక్కన ఉన్నట్టుంది. వీళ్ళు నాకు తెలియదు కాదు ఇవ్వాలని తెలిసి నాకు కొత్తగా. నెక్స్ట్ వచ్చేసి లవన్ కుమార్ అయితే కామెంట్ చేసిండు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, క్యాట్ మస్తు ఆడుకుంటుండు, పాటలు అందుకుంటుండా, క్యాట్ మస్తు అందుకుంటుండు, పాటలు కూడా కూర కూడా అందుకుంటున్నాడు. అవి ఎంజాయ్ లాట్ అండి. ఇట్స్ 2:28 AM. రాత్రి 2:30 చూస్తున్నాడు ఆ వీడియో. ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ రోజు పాటలు ఏమో బాగా వాడినాం రా, ఏమో పాటలు వాడినాం రా, కూర గుర్తున్నారా? అల్లు ఏమేమో పాటలు వాడినాం, మస్తు వచ్చింది అది. వాడారు దానిలో దింపాడు అయితే లేచి ఎగిరిడు, మస్తు అనిపించింది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి పల్లపు సంతోష్ అయితే కామెంట్ చేసిండు, నవీన్ అన్న నువ్వు రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, వ్లాగ్ ఛానల్లో కూడా మెయిన్ ఛానల్లో కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నావు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్ పాసిబుల్ విత్ ఓన్లీ టీమ్ లేకపోతే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మా టీంలో మెయిన్ ఛానల్కి ఒకడు, వ్లాగ్ ఛానల్కి ఒకడు ఎడిటింగ్కే వెళ్ళిపోతారు. ఇక దింపాడంటే వ్లాగ్ చూసుకొని మరీ అప్పుడప్పుడు వచ్చి ఇక మాకు ఇక్కడ హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. సో దానివల్ల పాసిబుల్ అవుతుంది. వీడియోస్ తీయడం ఎన్నైనా తీయచ్చు, అది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎడిట్ అయ్యి అది అలాగ రావాలంటే కంపల్సరీగా ఎడిటర్ పాత్ర అయితే ఉంటుంది అనమాట. సో అందుకే దానివల్ల పాసిబుల్ అవుతుంది. ఒకవేళ డింపియాడు వాడు సైడ్ అయ్యి ఎడిట్ చేయకుండా వాళ్ళు మాతోటే ఉన్నట్టయితే నేను పోయి కూర్చోవాలంటే కాకపోతుండే. యాక్చువల్గా మధ్యలో నేను బాగా బర్డెన్ తీసుకున్నా, వాడిని మాయ ఎత్తుండే, కానీ ఎందుకో నేనే చేద్దామా అన్నట్టుగా మరి సంథింగ్ ఏదో అయిపోయింది. కానీ ఏమంటామని కూర్చుండే పెట్టినా అప్పటి నుంచి ఏ రోజు బ్రేక్ రాకుండా బ్లాగ్ అయితే వస్తుంది అనమాట. దగ్గర 20 రోజులు అవుతుంది కావచ్చు. 20 రోజుల నుంచి బ్లాగ్ ఛానల్ కంపల్సరీగా అది వస్తుంది. అంటే మా టీంలోకి ఒకటి సైడ్ అయిపోయి ఎడిటింగ్ మీద కూర్చున్నందుకే అది పాసిబుల్ అవుతుంది. వాడు ఒకవేళ ఒక రోజు నేను రేపు రాను ఎల్లుండి రాను అనుకుంటే కూడా వాడు బ్యాకప్ చేసుకొని మరీ వెళ్ళిపోతుండు. అది వానికి ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మారిపోయింది. ఇంతకుముందుకు ఎట్లుంటుండే అంటే వాడు తెల్లారి చెప్తాడు నేను రాకపోతుంటున్నా అని, కానీ ఇప్పుడు ఎట్లుంది అంటే వానికి టెన్షన్, నేను రాకపోతే రేపు బ్లాగ్ పడదే అని చెప్పేసి వాడు ఒక బ్లాగ్ ముందుగానే బ్యాకప్ లాగా తీసుకుంటుండు. సో దానివల్ల అయితే పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇది మన మెయిన్ ఛానల్ కంటే దానికి స్పెషల్గా మనోడు ఒకడు ఉన్నాడు, వాడు మీకు ఫర్దర్ కనిపిస్తాడు. మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో పరిచయం చేస్తాం వాడిని. ఆల్రెడీ మీరు చూసిరే కావచ్చు 50K సెలబ్రేషన్ దాని దీనిలో. సో అంతే గాయస్, ఇక వాడిని కూడా వీడియోలో తీసుకొస్తాం. ఇక మరీ ఎడిటింగ్ మీదనే ఉన్నా కానీ వాళ్ళకి మొత్తం మైండ్ మొత్తం ఒక రకంగా అయిపోతుంది. ఇక్కడికి వచ్చి కొద్దిగా వేరే వాతావరణం చూస్తే వేరే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయరు. నెక్స్ట్ టైం ఏ ఓవర్నైట్ చేస్తామో ఏ క్యాపింగ్ చేస్తామో మాకే ఐడియా లేదు, దానిలో అయితే చదవడానికి ట్రై చేస్తా. ఏదేమైనా మస్తు అయింది. ఇక పొట్టు కుమ్ము పారేసుడే చేసుడు నువ్వు చూడాలి, నేను అడుగుతున్నావు కాబట్టి. నేను చూడతానా? నువ్వు తారు ముక్కేనా? మొక్కద్దాం నేను చూడ నీకు రా. ఇది గోంగ్ ఉంది మస్తు ఉంది. చూస్తూనే ఉన్నారు దొంగ ముత్తుకనే కావాలి నాకు, ముత్తుకనే కావాలి. మీరు వండుకొని మాకు ఇస్తారా? అబ్బా ముత్తుకనే పెట్టారు, వాసన మంచిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే మన కింద జింగిడీస్ వచ్చేసి చికెన్ ఇప్పి అయితే వండుకున్నారు. మనకి ఇంకా గ్యాస్ వేయలేదు, వాళ్ళు గ్యాస్ ఇస్తే ఏం చేద్దామంటే మనం చికెన్ మ్యాగీ అయితే వండుకుందాం అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న మ్యాగీలు ఉన్నాయి. అరే ఒక్కని మ్యాగీ గిద్ద చూడరా, చికెన్ మంచిగా వచ్చింది. ఒక్కనికి 100 గ్రామ్ వస్తుంది కావచ్చు చికెన్. వండుతావరా? ట్రై చేస్తావా? వండుతావా? వెల్డింగ్ కొట్టినట్టు పొక్క కూడా తోడతావా? చేస్తావా? చేత అంటే చేయి, ఏం కాదు చేయాడి. జింగిడంతడికి ఇదే బాధ. చేత చేయరా, చేస్తానని చేయని. నువ్వు వండాలి తినాలి. ఇక్కడ బాగా మరిగిండి నా చేతి వంటకి, దంచేస్తా. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ చికెన్ పీసులు అయితే ఉడికినాయి. ఇప్పుడు వాటర్ పోసేసినాం. ఇది ఒక్కసారి మసిలింది అంటే డైరెక్ట్ దీనిలో మ్యాగీ వేసుకోవచ్చు. ఎవరైనా ఈ స్టైల్లో వాళ్ళని ఇప్పటివరకు మ్యాగీ వండిరేమో కింద కామెంట్ చేయరు గాయస్. వాసన మంచిగా అవుతుంది, గమ గమ కౌసు కదా.
దట్ ఈస్ పవర్ ఆఫ్ కౌస్. నీళ్ళు ఏముంది ఒక ముక్కు ఇచ్చాడరా నీకు, దీన్ని ఇడవచ్చురా అంతా. సో మొత్తానికి మన చికెన్ మ్యాగీ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సూపర్. ఒకసారి మొత్తం చికెన్ పీసెస్ విత్ మ్యాగీ. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మంచిగా ఎటువంటి యుద్ధాలు జరగకుండా, ఎటువంటి పంచాదులు గొడవలు జరగకుండా ప్రాపర్గా ముగ్గురం డివైడ్ చేసుకుని అయితే ఇప్పుడు తినేస్తాను సామరస్యంగా. నాకు లొల్లి అవసరం లేదు బా, నువ్వు ఒక చెంచడి ఎత్తినా చెంచడి చాలు. ప్రేమతో చెంచడి వేసిన చాలంటాడు. ఎక్కువ ఎక్కువద్దే బా, ఎందుకో అందరిలో ఉడవాలేదు. బామర్ ముక్కలు ముక్కలు తినేటట్టున్నాడు. మీకు వద్దా ఏవా? అరే తక్కువైతే మేము తీసుకుంటా తిన మళ్ళీ నీళ్ళకి వెళ్ళి. నేను తక్కువ తిన సరే, మీరు ఎక్కువ తినండి. బాగా గట్టిగా తినాలనా? బాగా గట్టి తినాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని దీనికి ఇలా గుచ్చి, ఉల్లకాయ లెక్క కదా పీసు. ఏదేమైనా సూపర్. ఉల్వకాయ ఏం ఉల్వకాయ తీసి నవ్వులు ఇట్లా గుంజు, అదొక రకమైన టేస్ట్ వస్తుంది. గైస్ ఇప్పుడే వచ్చేసి డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. మన కింద బ్యాచ్ ఉన్నది కదా, పాకాయన బ్యాచ్ ఏమో గీద 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 అలిగిరి కిందికి గోండియానా బ్యాచ్ కరెక్ట్ రేంజ్ లో ఉన్నారా. ముక్కు పెట్టి మీద రేసారా. ఇప్పుడే లాంచ్ కరో. ఇప్పుడే సట్గా మ్యాగీ చికెన్ తిన్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు అయిందంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. మ్యాగీ చికెన్ చికెన్ మ్యాగీ ఏదేమైనా మీ సెట్ కాలే నాకు తెలిసి, కవర్ చేసుకోకురి. మా సెట్ కాదు మీకెలా తెలిసింది. కవర్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అవసరం లేదు. ఏదేమైనా మా భావన అయితే చికెన్ మ్యాగీ అయితే చేసిండు. బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంది. తింటుంటే తోడగొట్టినాము జింగా నేను ఇద్దరం ఎక్కువ తిన్నా, మా బావకి అయితే కొంచెం పెట్టినాం. ఉలవకాయల ఫ్రై చేసుకున్నట్టుంది. సేమ్ ఆ పీసెస్ భలే ఉంది. వాళ్ళు ఇవన్న దాకానైతే నిద్ర అవ్వట్లేదు, వాళ్ళ మీద కుక్ చేసుకున్నారు. మేము తిని శాంతిసేపు అవుతుంది. వాళ్ళు ఇక కుక్ చేసుకున్న కొద్దిగా ఆ సౌండ్లు వాళ్ళు ఏమో రుక్కుంటారు, అందుకోసం అని నిద్ర అవ్వట్లేదు. మేము తిన్నాం కానీ వండుకుందామని వండుకున్నాం. మొత్తానికి నిద్ర అవ్వట్లేదు. ఇక జింగిడిగా ఇడ వండుకున్నాడు ఒకడు, ఇంకోడు ఇడ వండుకున్నాడు, నేనేమో ఇడ వండుకున్నా. అంటే ఇదే పర్మనెంట్ ప్లేస్ ఏం కాదు, జస్ట్ నార్మల్ అని అయితే ఇట్లా వండుకున్నాము. మన వాళ్ళు అయితే ఇక మంచిగా ముగ్గురు ఒక దగ్గరే వండుకున్నారు. ఇల్లు మధ్యలో వేసుకుని అన్నాము. మీ బామ్మారి మరికి కాలువలు నూకేరు కింద అయిపోతుంది అన్నా. మీరు మంచిగా మీద వండుకున్నారు టెర్రస్ మీద, మేమేమో గ్రౌండ్ ఫ్లోర్ లో మేము వండుకున్నాం. ఎందుకో మజా అనిపించలేదు. ఫ్రూటీ కోసం అయితే ఒక పొడుపు కథలు అన్నా ఏదన్నా గేమ్ ఆడదాం. రెడీయా? మంచిగా 3 అడుగుదాం క్వశ్చన్లు. అంటే మీరు 3 అడుగురు, మేము 3 అడుగుతాం. కాకపోతే మరి మేము అడగంగానే ఫోన్లో కొడతారేంది? పక్క జెన్యున్ ఆడాం. ఇగో గిటో క్వశ్చన్ అడిగినాక దగ్గర ఒక 30 సెకండ్స్ లెక్కించాలా? రైట్, ఓకే. పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది. చెట్టేనా? చెట్టేనారా? లెక్క 30 లెక్క. చెట్టేనా? అది చెట్టేనా? చెట్టేనా అంటున్నా. లేదు, చెట్టు కాదా? కాదు. పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది. కొబ్బరి చెట్టు కాదు. చెట్టు కాదట. ఆకాశం కాదు.
ఓడిపోయారా కిట్టా చెప్పనా? జల్లెడ జల్లెడ పుస్తకం పుస్తకం చదువు బుక్ ఇదివరకు ఒకసారి అడిగినరా ఈ క్వశ్చన్. ఇంకోటి గిది అడుగుతా నేను ఇప్పుడు వాళ్ళు ఒకటి అడుగుతారు అడుగు అడుగురి. రాజువారి తోటలో రోజా పూలు చూసేవారే గాని కోసేవారు లేరు. అది చుక్కలు ఆకాశంలో. ఏం చెప్తాను నీకు అడగొత్తా అదే గిద్ద మంచిగా గిడ మంచిగా చల్లని వెదర్ లా పెద్ద మంచంలా మంచిగా చీకట్లా పడుకున్నాం. గిడ చూడగా పడుతున్నాయి మాకు సుక్కలు చూపించాను. సరే మీరు ఇప్పుడు మాటలకి ఒక క్వశ్చన్. ముగ్గురు సిపాయిలకు ఒకటే టోపే. గడియారం కాదు గడియారం పెట్టలేదు. ఆటో టైర్లు కాదు. ముగ్గురు సిపాయిలకు ఒకటే టోపీ. ఏంటిరా చెప్పు. చెప్పరా? తాటికాయ. తాటికాయ బుజ్జలు లోపల 3 ఉంటాయా? 4 ఉంటాయి, 2 ఉంటాయి కదా. కాదంటే అది కాదు. అది క్వశ్చన్ ఏంటిది? 2 ఉంటాయి కదా. వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అది కాదు. క్వశ్చన్ ఏంటిది చెప్తిరో. ముగ్గురు సిపాయిలకు ఒకటే టోపీ. మీద ఉంటాయి కదా. 2 ఉంటాయి కదా. గట్లెట్లుంటే 3 2 ఉండయా? ఉంటాయి జింగిగా లాజిక్ క్వశ్చన్ ఆడుతాం. మనం కూడా ఆడదాం. నేను ఆడుతు ఇప్పుడు అంటే మాకు ఇప్పుడు 3 పాయింట్లు. అడుగుర్రి. తమ్ముంటే చెప్పుర్రా. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. అర్థం కాలే క్వశ్చన్ మొత్తం. తోలుతోటి చేస్తారు, కర్రతోటి చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా కొడతారు. డప్పు కాదు. డోలే కాదు కాదు, ఇలా అది లేదు. అయిపోయింది, టైం అయిపోయింది. మమ్మల్ని ఆలోచించుకొని గవ్విలేవు. 30 లెక్క పెట్టరా. ఒకటి అంటే దేని గురించి చెప్పు. 2 ఒకటి ఎప్పుడు అది వస్తువు, అదొక వస్తువు. అంటే అది తినేదా యూజింగ్? యూజింగ్, తినేది కాదు. యూజింగ్. ఇక అన్న మీద తోలుతోటి చేసిందో మీద తోలు చేస్తారు, మధ్యలో చెక్ వస్తుంది. దానికి పూజలు చేసి అన్నం పెట్టి నైవేద్యం పెట్టినా కానీ అది కొడతారు. అది నాకు కామెడీ. ఇప్పుడు మీరు ఎలా చూసుకుంటారు? ఫోన్ చూసుకుంటారు. నేను చెప్పిందని మీకు సమాధానం ఏం చెప్పి వాళ్ళు అదే ఉందన్నా. భాషలు ఏంటిది? మధ్యాహ్నం మధ్యలోనే మీరు ఇంగ్లీష్ వాళ్ళ? మేమేమన్నా కాదు. మీరు ఇంగ్లీష్ వాళ్ళ? ఇంగ్లీష్ అయితే వచ్చిరా. మేము అమెరికా కాదు, మేము ఇండియన్. మేము కూడా ఇండియన్. లేదు మరి. నువ్వు చూసుకుంటా. ఈ సిరీస్ వచ్చేసి 2/1 గా మేము లీడ్ లోకి అయితే దూసుకెళ్ళిపోయినాం. అది జీర్ణించుకోలేకపోతుర్రు. ఇంతకుముందే మన ఏది పొడుగు కట్టెలు అయితే అయిపోయినాయా? అదైతే అయిపోయింది. నేను నువ్వు పూరన్న టైసన్ అని అయితే అనుకుంటున్నాం. పైన అయితే వాళ్ళు అనుకుంటారు. పైన మరి పంపిస్తాం. మళ్ళా భయపడుతున్నావు ఎట్లున్నా పైన చక్క పైన పడితే ఏం లేదు అదే అనుకుంటాం. నిజంగా ఏదో ఒక టెన్షన్ తోటి అయితే వండుకోవాలి. మేమైతే పుచ్చుకున్న వాళ్ళు అటు మెస్లా ఇటు మెస్లా వాళ్ళు ఎటో బొరుతారు. ఆ మెసులుడికి ఆయన మీద పడరు అనుకో, అర్థమే. ఇక అది బాధ కాదు, క్యాట్ నిద్రలా పూసుకుంటాడు. మీ దగ్గర పోసిన అనుకో ఆడగొడుతుందని భయం అవుతుంది మాకు. సరే ఇక అనుకుంటాం. మొత్తానికైతే బాయ్, గుడ్ నైట్. పొద్దున కడతాం మేము కూడా. బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. మీరు అక్కడ చూడొచ్చు, సన్ రైజ్ అయిపోయి ఎంత పైకి వెళ్ళిపోయిందో ఎండ. ఏదేమైనా ఈ పొద్దుగాల ఈ పిట్టల సౌండ్లకు దీనికి భలే అనిపిస్తుంది. మధ్యలో చిన్న చిన్న చినుకులు పడ్డాయి. నవారు మొత్తం పచ్చిగా మీరు చూడొచ్చు. అందుకే ఈ రగ్గులు కింద వేసుకొని మళ్ళీ మేము మీద వండుకున్నాం. ఏమైనా నిద్ర పడతలేరా? పొద్దుగాల చూసుకున్నాం. వీరితో వండుకోపోయినావు కింద.
ఎందుకు ఎక్కినా టైసన్ కానీ పక్కకుండా ఉరుతాయి ఉరుగుతాయి మాలో అయితే మంచి మారా చల్లగా గాలుతుంది అట్లాగే ఎంజాయ్ చేస్తారు కింది బ్యాచ్ ఎట్లా ఉన్నదో ఓ గోండియాన బ్యాచ్ వాళ్ళు కూడా రగ్గుల కింద వారేసిరుగా రే వాడు ఉన్నారా బొమ్మది కింద గుడ్ మార్నింగ్ బా కింద లేతలేరు ఇక క్యాన్ అందుకురా నీళ్ళ బామ్మరి చాయ్ దేపరా తానా చేస్తావు నీ మీది పోయిరాదు మా నీళ్ళు క్యాన్ బాగున్నారు రే ఇరిపిస్తారా రే అంత అయిపోయింది వద్దురా రే వద్దురా రే రే వద్దురా ఇరిపిస్తా ఇక గుండెగా మీద పోయి మన టీం నావే అవసరం ఏందన్న అయిపోయిందా సన్సెట్ పోయినాయా పోయింది నాకు దిగుతున్నా ఏమైంది సన్సెట్ పోయినాయా సన్సెట్ పోయిందా అయితే దిగు ఓ సారీ గాయస్ నేను సన్ రైజ్ అవుతుందని చెప్పిన సన్సెట్ పోతుందట సన్ రైజ్ పోయిందట సన్ రైజ్ అయింది సన్సెట్ అవుతుంది దిగురా సో ఫైనల్గా ఇది గాయస్ అతిపెద్ద మంచం పైన మేము చేసిన ఓవర్ నైట్ ఛాలెంజ్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు మధ్యలో ఒకసారి చిన్న వాన పడ్డది అది కూడా కవర్ చేస్తే ఇంకా పసుంటుండే కానీ మిస్ అయితే అయిపోయింది అనమాట సో ఏదేమైనా సరే దాని పైన పడుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది దీన్ని తీసేయం మ్యాక్సిమం కొన్ని రోజులు ఉంచుకుంటాం దాని అవసరం పడేదాకా ఎప్పుడైనా గిట్లే అడిగి తిరిగినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు పడుకోనికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఏదేమైనా మస్తు అయ్యారు మీద ఏమో కానీ కింద మంచిగా ఉండొచ్చు కింద మంచిగా ఏం ప్రాబ్లం లేదు కదా తెలిసి మీద ఊగుతుంది బాగా చింగిరిగాలు మనం రాత్రి వన్న తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది 4 అవర్ల మీద ఆగింది సపరేట్ నేను లేచి వేరే డబ్బులు పోయినా మీరు వనవాడా సింగులు వాడా నవర్ నానిందా నవర్ నుంచి వచ్చే సుక్కలు డైరెక్ట్ ముఖం మీద వాడి 5 బూర మొక్కలు వాడినా ఇక పెట్టినాడుగా చాలా రోజుల తర్వాత ఒక రాత్రి క్యాంపింగ్ లో ఉన్నావు ఎట్లా అనిపించిందా గట్టి చెప్పరా మంచిగా మరి ఎందుకుంటావు రా ఎందుకుంటావు నీకు సిద్దిపేటలు ఎన్ని పైసలు కట్టినా ఇంత దొరికాయి పొద్దున ఎడుతున్నాను ఏమన్నా ఎందుకు ఎడుతున్నారా ఎడుతున్నా ఆనంద బాష్పాలు పుష్పాలు ఆనంద బాష్పాలు సో ఫైనలీ ఇది గైస్ ఈరోజు వీడియో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్